కూడుకొని ఈ మందిరంలో దేవుని వాక్యాన్ని వినటానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మరి డిసెంబర్ నెల అంటే మీకు బాగా తెలుసు, యేసు పుట్టిన దినంగా జరుపుకుంటారు. యేసు ప్రభు పుట్టాడు 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 అంటారు, కానీ ఆయన ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు మా కొరకు పుట్టాడు అనే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఎందుకు పుట్టాడని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు యేసు ప్రభు మాకు సంబంధించినోడు కాదు, ఆయన ఎవరికో సంబంధించినోడు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రెండు విషయాలు మీకు చెప్తాను. యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు యొక్క పుట్టుక దేని కొరకు అనే రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, బైబిల్లో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని ఒక కేక ఒక స్త్రీ విన్నదండి. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఒక కేకని ఒక స్త్రీ విన్నది. ఆ స్త్రీ ఎవరంటే, అనేక కుటుంబాలను పాడు చేసి భయంకరమైన పాపంలో ఉన్న స్త్రీ ఆమె. పాపం చేసిన ఆమెకి సమాధానం ఏమైనా ఉందా అంటే, సంతోషంగా ఉందా అంటే లేదు. ఎందుకంటే మనం ఒక అబద్ధం ఆడితే సంతోషం ఉండదు మనకి. ఒక దొంగతనం చేసామనుకోండి, ఎప్పుడు ఎవడు పట్టుకుంటాడో అని లోపల భయంగానే ఉంటుంది. కాబట్టి పాపం చేసేవాడికి సమాధానం ఉండదు. అలాగే ఆ స్త్రీ కూడా, ఆ ఊళ్ళో వాళ్ళు ఆమె పేరు ఏంటని అడిగితే పాపాత్మురాలు అంటున్నారు, కానీ ఊళ్ళో వాళ్ళు పేరు కూడా మర్చిపోయారు. అంత మంచి పేరు సంపాదించింది ఆమె. ఏం పేరు ఏమిటంటే పాపాత్మురాలు అంటున్నారు. ఆ పేరు కూడా మర్చిపోయి అంత పాపాలు చేసింది ఆమె. అయితే చేస్తూ ఆమె సంతోషం లేదు, సమాధానం లేదు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, కానీ నెమ్మది లేదు. ఎందుకు బతుకుతుందో అర్థం కావట్లేదు. ఎవరు చూసినా ఆ ముఖాన్ని చూసిన వాళ్ళందరూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఊర్లో విలువ లేదు. అన్ని డబ్బు ఉంది కానీ విలువ లేదు, ఆస్తి ఉంది కానీ విలువ లేదు, పైకి మంచి మంచి బట్టలు కట్టుకుంటుంది కానీ విలువ లేదు. ఎందుకు బతుకుతుందో ఆమెకు అర్థం కాదు. కారణం ఆమె పాపం. ఈ రోజున పాపం చేసేవాడు ఎవరైనా సరే, కులంతో మతంతో ఎలాంటి సంబంధం లేదండి. పాపం చేసే ఎవరికైనా సమాధానం ఉండదు. త్రాగుబోతుడికి సమాధానం ఉండదు, భార్యను కాదని వేరే పనులు చేసేవాడికి సంతోషం ఉండదు. అనుకుంటారు తాత్కాలికంగా సంతోషంగా అనిపిస్తుంది, కానీ జీవితంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎందుకు పనికిరాని మన బ్రతుకును చూసి నలుగురు పలానోడా చ అని అంటుంటే మనకే సిగ్గేసి తలదించుకొని బతుకుతామండి. ఒక యవనస్తుడు తలదించుకొని కాలేజీకి వెళ్తాడు, తలదించుకొని కాలేజీ నుంచి ఇంటికి వస్తాడు. వాడు క్రికెట్ బాగా ఆడగలడు. నువ్వు గెలవచ్చు కదరా, ఆడి గెలవచ్చు కదరా అంటే, నేను ఆడతాను, ఆడితే గెలుస్తాను. నేను గెలిచాను అనుకో, మా ఊర్లో నాతో పాటు కాలేజీకి వచ్చే పిల్లలు ఉన్నారు, ఆ గేమ్లో వాళ్ళు ఓడిపోతారు, నేను గెలుస్తా. గెలిస్తే ఏమంటారు తెలుసా? వీడెవరో తెలుసా? పలానాడు కొడుకు అంటారు, పలానాడు కొడుకురా అంటారు. మరి ఏమైందిరా పలానాడు కొడుకు అంటే, మా నాన్న సంగతి నీకు తెలియదండి. మా నాన్న ఎప్పుడు పడిపోతాడో తెలియదు, ఎప్పుడు నిలబడతాడో తెలియదు, ఎప్పుడు కుక్కలు మా నాన్న మూతి నాకు తెలియదు. ఎన్నోసార్లు రోడ్డు మీద పడిపోతే మా అమ్మ నేను ఎత్తుకొని వచ్చుకామండి, మా చెల్లెలు నేను ఎత్తుకొని వచ్చి మా నాన్న పడుకోబెట్టి మజ్జిగ తాగిచ్చి నీళ్లు చల్లి పడుకోబెట్టాము. అందుకని పలానాడు కొడుకుని నన్ను హేళన చేస్తారని నేను క్రికెట్ కూడా ఆడట్లేదండి, గెలవట్లేదండి అంటాడు ఆ పిల్లోడు.
తండ్రి అనుకుంటాడు నేను మహావీరుణ్ణి సూర్యుడిని అనుకుంటున్నాడు. కానీ ఆ పిల్లోడికి ఎంత అవమానంగా ఉందో తెలుసండి. ఇట్లాగే వాక్యం చెప్తున్న ఒక చోట, యేసు ప్రభు తల్లిలాగా నిన్ను ప్రేమిస్తాడు అన్నాను నేను. ఒక యవనస్తుడు లేచి తల్లిలాగా ప్రేమించే దేవుడు నాకు వద్దు అన్నాడు. తల్లిలాగా ప్రేమించే దేవుడు నాకు వద్దు అన్నాడు. ఏమైందిరా నీకు అన్నాను. తల్లిలాగా ప్రేమించే దేవుడు నాకు వద్దు. ఇదిగో నా చెల్లెలు నేను, ఇప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇదిగో నా చెల్లెలు. మేము ఇంత పిల్లలుగా ఉన్నప్పుడు మా అమ్మ మాకు కనబడకుండా పోయింది. ఎక్కడికి పోయింది? చచ్చిపోయిందా? లేదు, ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది. అది నా నోటితో నేను చెప్పలేను. మరి మీ నాన్న ఏం చేస్తున్నాడు రా? మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నన్ను నా చెల్లెల్ని పెంచాడు. తల్లిలాగా ప్రేమించే దేవుడైతే నాకు వద్దండి అయ్యగారు. నా తల్లి చేసిన పనికి తల్లిలాగా నన్ను ప్రేమించే దేవుడు నాకు వద్దంటున్నాడు ఆ పిల్లడు. అప్పుడు బైబిల్లో ఒక మాట చూపించాను నేను. తల్లి తన బిడ్డను మరుస్తుందేమో కానీ దేవుడు మనల్ని మరవనని చెప్పిన మాట చూపించాను. చెప్పండి కొద్ది ప్రభు నమ్మని. ఆమెను హల్లెలూయా. తల్లి లాంటి దేవుడు నాకు వద్దంటున్నాడు వాడు. ఆ తల్లి చేసిన పనికి చిన్న బిడ్డ మనసు ఎంత బాధపడిందో చూడండి. ఆ తల్లి ఆ క్షణిక సుఖం కోసం పిల్లల జీవితాలు పాడు చేసిందండి. తల్లి లాంటి దేవుడు మాకు వద్దంటున్నాడు. ఈ తండ్రి ఏమో ఆ యవ్వనస్తుడు కాలేజీకి వెళ్తున్నాడు కానీ సంతోషంగా ఆ యవ్వనస్తుడు చదువుకోలేకపోతున్నాడు. ఎప్పుడు హేళన చేస్తారో, పలానోడు కొడుకురా వీడు అంటారేమో ఊళ్ళో వాళ్ళు. తండ్రిని బట్టి ఒక తల్లి 15 రోజులు కనపడలా నాకు. అమ్మ అక్క నేనంటే చాలా ప్రేమ కదా, నేను దైవ సేవకుడిగా, ఎందుకు 15 రోజులు బట్టి నాకు కనపడకుండా దాక్కుంటున్నావు అని అడిగాను నేను. ఏం కనపడమంటారు అయ్యగారు? నా బిడ్డ చేసిన పనికి తల దించుకొని బతుకుతున్నాను అంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజున చాలా మంది మేము చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాం, మా అంత గనులు లేదు, అసలు మేము రింగులు వదిలామంటే రింగులు వదిలేస్తాం, మేము కనుక అసలు తాగామంటే సామాన్యంగా నాకు పోటీ పడేవాడు ఎవడు లేడు. మేము కూడా అనుకున్నాం ఒకప్పుడు, అనుకుంటాం. కానీ అది మన పిల్లల్ని మన కుటుంబాన్ని ఎంత పాడు చేస్తుందో గుర్తించలేకపోతున్నాం. పాపం భయంకరమైందండి. పాపం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. మన మొదటి మానవుడైన ఆదాము పాపం చేసి ఆ పాపాన్ని మన మీదకి తీసుకొచ్చాడు. అందుకే ఈ రోజున దేవుని మహిమ మనం పొందలేకపోతున్నాం. ప్రతి వాని యొక్క గొంతుక తెరిచిన సమాధిగా ఉంది. నీతిమంతుడు ఎవరు లేడంట, ఒక్కడు లేడంట. ఏ కులం లేదు, మతం లేదు, ఎవడు నీతిమంతుడే లేడు. ప్రతి ఒక్కడు పాపే. ఆ సహోదరి కూడా ఘోరమైన పాపంలో ఉంది. అయితే భారం మోసేవారిని విడిపించడానికి నేను వచ్చానని ఒక కేక విన్నది. ఆ కేక ఎక్కడి నుంచి వచ్చిందో గమనించుకుంటూ వెళ్ళింది. ఆ కేక వేసిన వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుంది. పరుగున ఆ ఇంట్లోకి పరిగెత్తింది. దారిలో ఉన్న వాళ్ళందరూ నువ్వు రావద్దంటున్నారు, ఎందుకంటే పాపాత్మురాలు మా ఇంట్లో రావద్దంటున్నారు. ఆమంటుంది మీ బతుకులు నాకు తెలిసిలేరా, మీరందరూ నాతో పాపం చేసిన వాళ్ళు లేరా అంటుంది ఆమెను ఆపడం ఎవడి వల్ల కాదండి. ఆడ మనిషి తెగించిందంటే ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుని కొరకు ఆడ మనిషి నిలబడిందంటే ఊరు మొత్తం ప్రభు కొరకు కదులుతుంది. చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపరుచుకుందాం. ఆమెన్ హల్లెలూయా. ఈ మగవాళ్ళు పిరికోళ్ళు, ఈ మగవాళ్ళు సిగ్గు ఎక్కువ. యేసు ప్రభుని నమ్ముకున్నావు అంట కదా అనంగలో వీడు మెలికలు తిరుగుతుంటాడు. యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పడానికి ఇష్టపడ్డావు. ఎక్కడ గౌరవం పోద్దో, పలానా కులముడు అనుకుంటాడేమోనని. ఎవడు చెప్పాడు యేసు ప్రభు పలానా కులదేవుడని?
యేసుక్రీస్తు సకల జాతులకి దేవుడు. ఆమెన్ హల్లెలూయా. యేసుక్రీస్తు కుల దేవుడైతే నన్ను మార్చేవాడు కాదే. మీరు అనుకున్నట్టుగా యేసుక్రీస్తు కులదేవుడై ఉంటే నన్ను మార్చడు. నన్ను మార్చాలంటే మొదట నా కులం అడిగేవాడు. నా కులం చెప్పగానే నువ్వు మా కులం కాదురా వెళ్ళిపోమనేవాడు. ఆయన కులదేవుడు కాదు కాబట్టి నా జీవితాన్ని మార్చాడు. ఆడ మనిషి నిలబడితే అద్భుతాలు జరుగుతాయండి. నిలబట్టమే కష్టం, నిలబట్టమే చాలా కష్టం. కానీ ఆ నా ప్రియ సహోదరి మొత్తాన్ని తోసుకొని వెళ్ళిపోయిందండి. భారం తొలగిస్తానన్న యేసుక్రీస్తు పాదాల మీద పడి కన్నీరు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. ఆమె చేసిన పాపాలు ఎన్ని పాపాలంటే ఒక బిందెడు నీళ్లు కుమ్మరించి ఆయన పాదాలు కడిగినట్టుగా కన్నీళ్లు కార్చిందండి. ఏడిస్తే బాధ అంతా పోద్దండి. తప్పు చేసిన తర్వాత ఏడిచామనుకోండి హృదయంలో బాధ అంతా పోద్ది. ఇక తప్పు చేయకుండా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక మాట అంటాం చాలా సులభం. ఎవరినైనా ఒకరిని ఒక మాట అంటే చాలా సులభం. కానీ ఆ మాట అన్న తర్వాత చాలా బాధేస్తుంది. ఎందుకన్నానని బాధపడతాం మనం. కానీ అనకుండా ఉంటే మంచిది. అనిన తర్వాత ప్రభువా నన్ను క్షమించమని అంటే మనసుకు చాలా నెమ్మది కలుగుతుందండి. ఆ స్త్రీ కన్నీరు కార్చి తన పాపాలన్నీ ఆయన పాదాల చెంత కన్నీటి రూపంలో యేసుక్రీస్తు పాదాల దగ్గర కడిగిందండి. భారాన్ని తొలగిస్తానని చెప్పాడు కదండి. ఆమె ఏం భారం మోస్తుంది? పాప భారం మోస్తుంది. పాపం చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? యమలోకానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. పాపి యొక్క ఈ జీవితాన్ని ముగించిన తర్వాత నిత్య నరకమే. ఏ కులముడికైనా పాపం చేసేవాడికి నిత్య నరకమే. నిత్య నరకం నుంచి మనిషిని తప్పించాలంటే కులదేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. ఆ సంగతి ఆ పాపాత్ములు తెలుసుకుందండి. మనం తెలుసుకోలేకపోతున్నాం. నేను కూడా తెలుసుకోవాలా. యేసుప్రభు అంటే వాట్ నాన్ సెన్స్. యేసుప్రభు అంటే బుద్ధి లేనివాడు అన్నా నేను. ఒక హెడ్ మాస్టర్నే అన్నాను నేను. నీకు మైండ్ ఉందంటారా? యేసుప్రభు దేవుడు ఏంటరా బుద్ధి లేనివాడా? యేసుప్రభు పేద ప్రజల నాయకుడు అని చెప్పి ఒప్పుకుంటా. దేవుడు అంటావేంటి అన్నాను నేను. ఒక హెడ్ మాస్టర్ని. అందుకని ఎవడన్నా నన్ను ఏమైనా అనుకుంటే కూడా నేనేం బాధపడను. కారణం నేను అన్నోడిని కాబట్టి. ఎందుకంటే నాకు తెలిసింది యేసుప్రభు కులదేవుడు అని తెలుసు. పలానాళ్ళ దేవుడు అని చెప్పారు నాకు. నేను అదే నమ్ముకున్నాను. నేను పూజించేది వేరే వాళ్ళని అనుకున్నాను నేను. కానీ యేసుప్రభువే నిజదేవుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడన్న సంగతి నాకు తెలియదు. మానవుడిని పాపం నుంచి విడిపించగలిగింది యేసు ఒక్కడే అన్న సంగతి నాకు తెలియదు. కులాన్ని మార్చడు, మతాన్ని మార్చడు, జీవితాన్ని మారుస్తాడు యేసు అన్న సంగతి నాకు తెలియదు. కానీ నా ప్రియ సహోదరికి తెలిసిందండి. యేసు పాదాల మీద పడి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వెంటనే ప్రభు అంటాడు ఆమె పాపాలను క్షమించి ఆమెకు గొప్ప సమాధానం ఇచ్చాడండి. ఆమెను హల్లెలూయా. ఎంత గొప్ప సమాధానం పొందిందండి. ఊరంతా చెప్పుకుంటది నాకు సమాధానం ఇచ్చిన యేసును చూద్దురు గాని రండి అని. ఈ రోజున యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు సమాధానంగా బతుకుతున్నారా? సంతోషంగా ఉన్నారా? ఉంటే మీ సంతోషాన్ని నలుగురికి చెప్పాలండి. ఆమెను హల్లెలూయా. సిగ్గుపడకూడదు. యేసు ప్రభు మంచి దేవుడు. అవతలోడు ఏ కులం ఉన్నా కానీ కంగారు పడేసిన అవసరంలా. మీరు నమ్ముకున్న దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నమ్ముకున్న దేవుడు కామము, క్రోధము, మోహము, మదము లేని దేవుడు. మీరు నమ్ముకున్న దేవుడు పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరని ప్రధాన యాజకుడైన ఆయనలో ఏ మచ్చ, ఏ ముడత, ఏ డాగు లేదు. ఒక్క పాపం కూడా ఆయన చరిత్రలో కనబడదు. యేసుక్రీస్తు చరిత్ర సుచరిత్ర. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చెప్పగలడని చెప్తే ఒక్కడు ఈ రోజుకి యేసులో పాపం ఉందని చెప్పలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు.
నిజమైన దేవుడు, పరిశుద్ధుడు. పూజించాలంటే ఆయన్ని మాత్రమే పూజించాలండి. దండం పెట్టాలంటే ఆయనకు మాత్రమే పెట్టాలండి. అంత పరిశుద్ధుడైన. ఒక్క చిన్న పాపం కూడా ఆయన జీవితంలో కనపడదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంగతి ఆ సహోదరి గుర్తుపట్టిందండి. ఆ పరిశుద్ధులైన దేవుడి దగ్గర సమాధానం పొందగలిగింది. యేసు ఆమె జీవితాన్ని ఎందుకు మార్చగలిగాడో తెలుసా? యేసుకు ఆ శక్తి ఎక్కడదో తెలుసా? పాపము లేని వాడే పాపిని మార్చగలడు. సిగరెట్లు తాగే నేను నా కొడుకుని సిగరెట్లు తాగకూడదని చెప్పాను అనుకో, వాడు ఏమంటాడు? నువ్వు తాగొచ్చు కానీ నేను తాగకూడదా అంటాడు. నాకు ఇద్దరు ఉన్నారనుకోండి, నా కొడుక్కి ఒకరినే చేసుకోవాలన్నాను అనుకోండి, వాడు ఏమంటాడు? నీకు ఇద్దరు ఉండొచ్చు కానీ నాకు కనీసం ముగ్గురు ఉండొద్దా అంటాడు. యేసుక్రీస్తు ఎందుకు పాపిని మార్చగలడో తెలుసండి? ఆయనలో ఏ పాపం లేదు కనుక ఎంత ఘోర పాపనైనా మార్చుటకు శక్తి గలవాడు యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది యేసుక్రీస్తు దగ్గర ఉన్న గొప్ప ఘనత. అది ఆయనలో ఏ పాపం లేదు కనుక తాగుబోతుడిని మార్చగలడు, తిరిగిపోతుడిని మార్చగలడు, మోసం చేసేవాడిని మార్చగలడు, అబద్ధికుడిని మార్చగలడు, దొంగని మార్చగలడు. నాలాంటి దొంగని నా ప్రభువు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నేను సజీవ సాక్షిని. యేసు ఎవరో నాకు తెలుసు, నేనెవరో నాకు తెలుసు, నా జీవితం ఎలా మారిందో నాకు తెలుసు. ఆ సహోదరి మార్చబట్టడానికి కారణం ఏంటి తెలుసా? మార్చగలిగిన దేవుని పాదాలు పట్టుకుంది ఆమె. పాపము లేని పరిశుద్ధులైన దేవుని పాదాలు పట్టుకుంది. తన కొరకు రక్తం చిందించడానికి వచ్చిన యేసు పాదాలు పట్టుకుంది. మానవాళిని పాపం నుంచి విడిపించగలిగిన లోక రక్షకుడు పాదాలు పట్టుకుంది. ముగ్గురు మహాజ్ఞానులు 2000 సంవత్సరాల క్రితం చదువుకున్నోళ్ళు. మా నాన్నగారు చదివేటప్పుడు మా ఊళ్ళో ఒక్కళ్ళే ఉండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. మా తాతగారు చదువుకునేటప్పుడు 10 ఏళ్ళకి మా తాత ఒక్కడే చదువుకున్నాడు. మా ముత్తాత చదువుకునేటప్పుడు 50 ఏళ్ళకి మా ముత్తాత ఒకటే చదువుకున్నాడు. ఎందుకు చదువుకోలేదు అన్నాను నేను. మన ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని కులాల వాళ్ళు ఎందుకు చదువుకోలేదు అన్నాను మా తాతతో. ఆ రోజుల్లో చదువుకోవడానికి అందరికి అవకాశం లేదురా అన్నాడు. మరి 2000 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు ఎవరు? ఎంత గొప్ప వంశాన్ని చెందిన వాళ్ళు, ఎన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు. ఒక యేసు ప్రభు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, యేసు ప్రభు చిన్న బాలుడిగా 2-3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ఆయన పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. నేను అడిగాను, ఎందుకు చిన్నపిల్లడికి దండం పెడుతున్నారని. చిన్నపిల్లడికి పెద్దోడు దండం పెట్టకూడదు, తప్పది. చిన్నపిల్లడికి ఎందుకు దండం పెడుతున్నారని అడిగాను నేను. ఇతను చిన్నపిల్లడు కాదు, మానవుణ్ణి పాపం నుంచి విడిపించి నరకానికి పోయే మానవుణ్ణి స్వర్గానికి చేర్చగలిగిన వాడు యేసుక్రీస్తు అని సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్వర్గానికి చేర్చగలిగిన రక్షకుడు ఈ బాలుడు అని చెప్పారు. మరి అందరూ ఈయన కులదేవుడు అంటున్నారు కదా అన్నాను నేను. తెలియక అంటున్నారు. మేము మహాజ్ఞానులం కదా, మాకు అన్ని తెలుసురా, సకల శాస్త్రాలు తెలుసు. మానవుణ్ణి పరలోకానికి చేర్చగలిగిన వాడు యేసు అన్న సంగతి మాకు తెలుసు కనుక మేము ఇతనికి బాలుడిగా ఉండగానే ఇతని పాదాలు పట్టుకున్నాం అంటున్నారు మహాజ్ఞానులు. ఆ జ్ఞానం ఏ కులం? 2000 సంవత్సరాల క్రితం చదువుకున్నది ఏ కులం? యేసుక్రీస్తు కులదేవుడు కాదండి, పొరపాటు. యేసుక్రీస్తు జీవితాలు మార్చగలిగిన దేవుడు, కుటుంబంలో సమాధానం ఇవ్వగలిగిన దేవుడు, భార్యాభర్తలు సంతోషంగా ఉండేట్టు చేయగలిగిన దేవుడు, పిల్లల జీవితాలను ఆశీర్వదించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒక స్త్రీ అండి, తాను చేసిన పాపాలన్నీ తనతో చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి ఆశ్చర్యచకితురాలైందండి. తాను చేసినవన్నీ తనతో చెప్పిన యేసును చూసి ఆశ్చర్యపోయింది. పాపాన్నంతా విడిచిపెట్టింది, ఊర్లోకి వెళ్ళింది. నా జీవితాన్ని మార్చిన యేసును చూద్దురుగాని రండి అన్నదండి. అప్పటిదాకా ఆమెను లెక్క చేయనోళ్ళు ఆ ఊళ్ళో ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ఒక్క మాట పలికిందో ఊరు జనమంతా యేసు ఉన్న దగ్గరకు వచ్చారు.
ఊరంతా ఒక స్త్రీ ద్వారా రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. మన ముత్తాత పాపం చేసి దేవుని మహిమను కోల్పోగా, అతని సంతానమైన మనం దేవుని మహిమను కోల్పోయి పాపులం అయిపోయాం. పాపంలో ఉన్న మనల్ని విడిపించటం కొరకు 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడే నరావతారిగా భూమికి దిగొచ్చి మన కొరకు ఆకాశానికి భూమికి మధ్య సిలువలు వేలాడాడండి. పాపం ఎరుగని యేసుక్రీస్తు పాపపు ముద్దగా మారాడు. పాపం చేసి సాతాను చేతిలో ఉన్న మనల్ని, పాపం చేసే ప్రతి ఒక్కడు సైతాను చేతిలో ఉంటాడు, అపవాది చేతిలో ఉంటాడు, దయ్యం చేతిలో ఉంటాడు. పాపం చేసేవాడు సాతాను చేతిలో ఉంటాడు. సాతాను ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఒక రోజున అగ్నిగుండానికి వెళ్తాడు. పాపం చేసేవాడు కూడా అగ్నిగుండానికి వెళ్తాడు. సాతాను చేతిలో పాపం చేసే ప్రతి ఒక్కళ్ళు ఉంటారండి. ఇక్కడ కులం కాదండి ఇంపార్టెంట్, మనిషి ఇంపార్టెంట్. సాతాను చేతిలో ఉన్న మనిషిని ప్రభువైన అయిన యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి సాతాను చేతిలో నుంచి విడిపించి తన కౌగిలిలోకి చేర్చుకోవడానికి యేసుక్రీస్తు భూమికి 2000 సంవత్సరాల క్రితం దిగొచ్చి కన్య మరియ గర్భాన జన్మించి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకు, కృప ద్వారా మనకు గొప్ప రక్షణ ఇవ్వడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో ఉండాల్సిన ఆయన పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడండి. నీ కొరకు, నా కొరకు. 10,000 మందిలో అందగాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు, వికారిగా మారిపోయాడు. పిడిగుద్దులు తిన్నాడు, వీపు సాళ్లుగా దున్నబడింది, భూమి వేయించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. పరలోకపు రాజు, సర్వశక్తులైన దేవుడు. ఎందుకు ప్రభువా నీకు ఈ కర్మ? నిన్ను పాపం నుంచి విడిపించాలని. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచుకో. నిన్ను పాపం నుంచి విడిపించాలని నీ కొరకు నేను భూమి మీదకి వచ్చాను. నీ కొరకు నేను బలయ్యాను. నీ భారాన్ని తొలగిస్తాను, నా దగ్గరకు వస్తావా అని ఈ రోజు కూడా ప్రభు అడుగుతున్నాడు. భయంకరమైన పాప భూమిలో పడి సనాతనమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగి నేను రకరకాల పాపాలు చేస్తూ, నా భార్యకి పాపం అంటే ఇష్టం ఉండదు, ఆమెకు పవిత్రత అంటే ఇష్టం, నాకు పాపం అంటే ఇష్టం. నేను పాపాన్ని ఆహారంగా భుజించే వ్యక్తిని. పాపాన్ని అంతగా ప్రేమిస్తాను నేను. ఆమెకి పాపం అంటే అసహ్యం. ఆమెకి నాకు పొత్తు కుదరలా. ఇలాంటి భర్త నాకు దొరకటం నా కర్మ అనుకుంది. నా తల్లిదండ్రులు అన్నారు, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండేది అనుకున్నారు. నన్ను పుట్టకలోనే చచ్చిపోతే బాగుండేది అనుకున్నారు. ఒక రకంగా నా జీవితం అందరి చేత ద్వేషించబడే జీవితం. ఒక దశలో నా పాపాన్ని బట్టి నా భార్య చనిపోవాలనుకుంది. ఆమె ఎందుకు చనిపోవడం, నేను చనిపోవాలనుకున్నాను. ఇద్దరం మా జీవితాలు పాడు చేసుకోవాలనుకుంటున్న సమయంలో ఒక్కసారి నాకు ఎందుకో నేను పూజించిన దేవుళ్ళందరినీ పిలిచాను. నన్ను పాపం నుంచి విడిపించండి, నా కుటుంబంలో నెమ్మది ఇవ్వండి, నా భార్య నన్ను ప్రేమించినట్టుగా చేయండి, నా భార్య మీద నాకు ప్రేమ కల్పించండి, నా పిల్లలు నన్ను చూసి భయపడుతున్నారు, నేను పూజించిన దేవుళ్ళరా, నీకు ఎన్నెన్నో చేశాను కదా, నాకు సహాయం చేయమని అడిగితే ఏ ఒక్కరూ నా సహాయానికి రాలా. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్ట్ జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తిని నేను. డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేశాను. రకరకాల కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను, కోర్టుల చుట్టూ తిరిగాను. నా కమ్యూనిజం కూడా నా జీవితాన్ని మార్చలా. ఏం చేయాలో తెలియలా. ఇక చనిపోదాం అనుకుంటూ నాకు తెలియని దేవుడు, నాకు తెలియని దేవుడు ఎవడైనా ఉంటే, నిజ దేవుడు ఎవడైనా ఉంటే, నా జీవితాన్ని మార్చగలిగేవాడు ఎవడైనా ఉంటే, ఈ రాత్రి నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చగలిగే దేవుడు ఉంటే
నా దగ్గరికి వచ్చి నా భారాన్ని తొలగించండి, నా కన్నీరు తొడవండి, నా కుటుంబంలో సమాధానం ఇవ్వండి, నా పిల్లల జీవితాల్లో నెమ్మది ఇవ్వండి. కన్నీరు కారుస్తూ ఆత్మహత్య చేసుకోబోయే నా భార్యని కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి అని ఎలుగెత్తి కేకలేశాను ఒక రాత్రి. నేను పూజించిన వారు కానీ, నా కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ నాకు సహాయానికి రాలా. నేను ఎవరినైతే దేవుడు కాదన్నానో, ఎవరినైతే ద్వేషించానో, ఎవరినైతే దూషించానో, ఏ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని తిట్టానో, ఏ దేవుడి గ్రంథాన్ని పలుమార్లు చించి కాల్చివేశానో, ఆ దేవుడే పంచగాయాలు పొందిన యేసుక్రీస్తు నా దగ్గరికి వచ్చి నిన్ను పాపం నుంచి విడిపించగలిగిన నిజ దేవుణ్ణి, ఒకే ఒక దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి, రక్షకుణ్ణి నేనని నా దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నాకు దేవుడు ఎలా అవుతావని అడిగాను. నువ్వు కులదేవుడు కదా, ఫలానాళ్ళ దేవుడు కదా, నా దేవుడు ఎలా అవుతావు? మా అమ్మమ్మ నాకు చెప్పలేదన్నాను నేను. మీ అమ్మమ్మ పొరపాటుని నీకు చెప్పలా, మీ అమ్మమ్మకు తెలియక చెప్పలేదు. నేను కులదేవుడిని కాదు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనుల జీవితాలను మార్చగలిగిన దేవుణ్ణి. నా పుట్టుక సకల జాతులకి సంతోషకరమైన శుభవార్త. నేను పుట్టానంటే ప్రతి మనిషికి సంతోషం. ఎందుకంటే నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చగలిగిన వాడిని నేను మాత్రమే. యమలోకం నుంచి తప్పించి స్వర్గాన్ని చేర్చగలిగిన వాడిని నేను మాత్రమే. లక్షల కోట్లు ఖర్చు పెట్టిన దొరకని స్వర్గం నా నామస్మరణతో ప్రభువు నన్ను పిలిస్తే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే, కులం మారదు, మతం మారదు, జీవితం మార్చగలిగిన వాడిని నేను మాత్రమే. నీ కొరకు రక్తం చిందించాను నేను. పరిశుద్ధ రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఆ పరిశుద్ధ రక్తం నా రక్తం మాత్రమే. ప్రతి మనిషిలో ఏదో ఒక పాపం ఉంటుంది. ఏ పాపము లేని పావనమూర్తి నేను మాత్రమే. అందుకే ఎంత ఘోర పాపనైనా మార్చగలుగుతాను. ఇదిగో పాపాత్మురాలను మార్చాను, సమరయ స్త్రీని మార్చాను, దొంగను మార్చాను, మోసగాడిని మార్చాను, నిన్ను మార్చగలను. నీకు నమ్మకం ఉంటే నీ కుడి చేతి నాకు ఇవ్వు, నీ జీవితాన్ని నేను మారుస్తానన్నాడండి. అనేక ప్రశ్నలు అడిగాను. నువ్వు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్నాను. నేను పెళ్లి చేసుకుని చిన్న దేవుడిని పెద్ద దేవుడిని గంటానికి నేను రాలా. మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడిని నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన అన్ని విషయాలు చెప్పాడు. నా కులం మారుతుందా అన్నాను, మారదన్నాడు. ఈ రోజుకి మారలా. నా మతం మారుతుందా అన్నాను, మారదన్నాడు. నా ఆస్తి ఎక్కడికైనా పోద్దా అన్నాను, పోదన్నాడు. మరి ఏం మారుస్తావు? చెడుతనంతో ఉన్న నీ హృదయాన్ని మారుస్తాను. సమాధానం లేని నీ కుటుంబంలో సమాధానం ఇస్తా. నువ్వు ఎప్పుడు చనిపోయినా ఒకప్పుడు నరకానికి చేరేవాడివి. నన్ను నమ్ముకుంటే పరలోక రాజ్యానికి చేరుస్తాను. పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చునేది నేను మాత్రమే. నా పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడే దేవుడు, పరిశుద్ధుడే పరలోకపు రాజు, పరిశుద్ధుడే స్వర్గలోకాధిపతి. ఆ పరిశుద్ధుడు పాపము లేని పావనమూర్తి నాకు తెలిసినంత వరకు యేసుక్రీస్తు మాత్రమేనని స్పష్టంగా చెప్పగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏ మచ్చ ముడత డాగు లేనివాడు. ఆయన జీవిత చరిత్ర పరిశుద్ధమైన చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుని, ఆయన నిన్ను రక్షిస్తాను, నేను నా రక్తంతో నిన్ను కడుగుతానని చెప్పాడు. అనేక ప్రశ్నలు అడిగాను. మా కులదేవుడు కాదు కదా అన్నాను. అక్కడ కూడా నేను ఏ కులదేవుడిని కాదయ్యా. పాపంలో ఉన్న ఏ వ్యక్తి మారాలనుకున్నా, శాపంలో ఉన్న ఏ వ్యక్తి మారాలనుకున్నా, పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేక ఏ వ్యక్తి అలమటిస్తున్నా, కుటుంబంలో సమాధానం లేక ఏ కుటుంబం బాధపడుతున్నా, నా పిల్లలు ఇలా అయిపోయారేంటని గుండెలు బాదుకుంటున్న ఏ తల్లి అయినా సరే, నా కుటుంబం ఇలా అయిపోయిందని గుండెలు బాదుకుంటున్న ఏ తండ్రి అయినా సరే, నా దగ్గరకు వస్తే వారి భారాన్ని తొలగించడానికి
భూమికి దిగి వచ్చిన సజీవుడైన దేవుణ్ణి. నేను కులదేవుడు మత దేవుడిని కాదు. ఒకడు మా కుల దేవుడు అంటాడు, ఒకడు మీ కుల దేవుడు అంటాడు. నేను ఏ కుల దేవుడిని కాదు. పాపంలో ఉన్న ఏ వ్యక్తి నన్ను పిలిచినా ఆ వ్యక్తి భారాన్ని తొలగించగలిగిన దేవుణ్ణి నేను. నీవు గనక నీ చేతిని నాకు ఇస్తే నా రక్తంతో నిన్ను కడుగుతాను, నీ భారాన్ని తొలగిస్తా, నీ జీవితాన్ని మారుస్తా. ఇస్తావా అన్నాడు. ఎవరు నాకు సహాయం చేయకపోగా ఆ రాత్రి నా చేతిని ఆయనకి ఇవ్వగా తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి పరిమళ వాసనగా మార్చి ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. చప్పట్లు పెట్టి ప్రభువు నామాన్ని కనపరచు. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో ఏం మారింది తెలుసండి? కులం మారలేదండి, మతం మారలేదండి, నా జీవితం మారింది. సమాధానం లేని నా కుటుంబంలో సమాధానం కలిగింది. ఒకప్పుడు నరకానికి వెళ్ళి నేను ఈ రోజున ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యాన్ని చేరగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉన్నారు, నా కుటుంబం సంతోషంగా ఉండగలుగుతుంది. కారణం నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. పాపాత్ముల జీవితాన్ని మార్చాడు, సమరయ స్త్రీ జీవితాన్ని మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు. ఎవరి జీవితానైనా మార్చగలడు, ఎవరి జీవితానైనా మార్చగలడు. చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, కులం పొరపాటును కూడా మార్చడానికి ఆయన రాలేదండి. ఎవరు కులం వాళ్ళతో ఉంచుకోండి, మీ జీవితం మారుస్తాడండి ఆయన. పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. నెమ్మది లేని మీ పిల్లల జీవితాల్లో నెమ్మది కలిగిస్తాడు. శాపంతో ఉన్న నీ కుటుంబాన్ని శాపం నుంచి విడిపిస్తాడు. ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదాలు దొరకట్లేదు, నా ప్రభు ఆశీర్వదిస్తాడు. ఎంత సంపాదించిన చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంది, నా ప్రభు నీకు సమృద్ధి దయచేస్తాడు. ఎంతో కష్టపడుతున్నావు కానీ దరిద్రం విలయతాండవం చేస్తుంది. నా ప్రభువు నిన్ను దరిద్రత నుంచి విడిపించగలడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పాపము నుంచి నిన్ను విడిపించుటకు శక్తి గలవాడు పాపము లేని యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దొంగని మార్చలేడు, మోసగాడిని మార్చలేడు, నరహంతకుడిని మార్చలేడు, వ్యభిచారిని మార్చలేడు. ఒక పాపిని మార్చాలంటే పాపము లేనివాడు మాత్రమే మార్చగలడు. ఆ పాపము లేనివాడు నేను తెలుసుకున్నంత వరకు, నేను చదువుకున్నంత వరకు, నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఆ పాపము లేని పరిశుద్ధుడు యేసుక్రీస్తు మీ కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి జన్మించి నా కొరకు జన్మించి నన్ను రక్షించాడు. మిమ్మల్ని కూడా రక్షించుంటాడని నేను నమ్ముతున్నాను. ఆ రక్షణను కాపాడుకోండి. మరలా పాపం చేయకండి. ఏ పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి ప్రభుని క్షమాపణ అడిగి బాప్తిసం పొందారో మరలా ఆ పాపం జోలికి పోకండి. ఆ మోసం, ఆ తాగుడు, అక్రమాల జోలికి వెళ్ళకండి. తల దించుకొని బతకొద్దండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మిమ్మల్ని బట్టి తల దించుకోకూడదు. మా తండ్రి నా తల్లి గౌరవమైన స్థాయిలో ఉన్నారని మన పిల్లలు ధైర్యంగా చెప్పగలగాలి. అలాంటి జీవితాన్ని మీరు జీవించాలనుకుంటే ఒక్కడే మార్గం అండి. ఆ మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ కొరకు ఆయన భూమి మీదకి దిగొచ్చాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మీరు జలముల్లో బలి వెళ్ళినా, అగ్ని గుండా వెళ్ళినా జలములు మిమ్మల్ని ముంచలేవు, అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చలేవు. ఏ ప్రమాదం రాకుండా మిమ్మల్ని కాపాడటానికి యేసుక్రీస్తు ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకం ఉంచండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. యేసు ఉన్నాడండి, యేసు చేస్తాడు. యేసు వైపే చూడండి, ఈ మనిషి వైపు చూడకండి, యేసు వైపు చూడండి. బ్రతికినంతకాలం రోషంగా ప్రభు కొరకు బతకండి. పల్లెటూళ్ళలో ఒక మాట అంటారు, పౌరుషంగా బతకరా అంటారు, మగోళ్ళలాగా బతకాలరా అంటారు. మా ఊళ్ళో మగోళ్ళలాగా బతకరా అంటారు, చీముని ఎత్తురు కలిగి బతకరా అంటారు, రోషంగా బతకరా అంటారు, పులిలాగా బతకాలరా అంటారు. నేను అంటాను, యేసుక్రీస్తు కొరకు పులిలాగా బతకాలి. చప్పట్లు కొట్టి ప్రభు ఆమేన్, హల్లెలూయా. అన్ని జనుల మధ్య యేసు నామం అవమానం పాలు కాకూడదండి. మీరు యేసుని నమ్ముకున్నారు కదా, యేసు కొరకు రోషంగా బతకండి. యేసు చెప్పిన మాట వినండి, యేసు మాట ప్రకారం జీవించండి, యేసుని నమ్మండి. యేసు ఏం చెప్తున్నాడండి?
భార్య భర్తలు సంతోషంగా ఉండమంటున్నాడు, తప్పు కాదు కదండి. తల్లిదండ్రులకు అంత అన్నం పెట్టమంటున్నాడు, తప్ప చెప్పండి. పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి రా, పిల్లడితో సిగరెట్ పెట్టి తెప్పించుకోబాకండి అంటున్నాడు, అంతే కదండి. ఒకటి దర్జాగా కాలు మీద కాలు వేసి ఇంటికి కూర్చొని అబ్బాయి సిగరెట్ పెట్టి తేపో అని కొడుకుని పంపిస్తున్నాడు దరిద్రుడు. వాడు మనిషేనా? నాకు అర్థం కాదు. పిల్లడు 6వ తరగతి చదువుతుంటే చదువు మానిపించేసి కూలి పనికి పంపించి వాడు తెచ్చిన డబ్బులతో మందు తాగిన తండ్రిని నా కళ్ళతో చూశాను నేను. వాడు తెచ్చిన డబ్బులతో తాగి తందనాలాడే తండ్రిని నా కళ్ళతో చూశా. ఆ బిడ్డని దేవుడు ఏమి చెప్పించాల. ఆ బిడ్డ ఈ రోజున పెద్ద మేస్త్రి అయ్యాడు హైదరాబాద్లో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తండ్రి మంచం బట్టి ఉట్టి చర్మం మాత్రం మిగిలింది, ఇంకా బతికే ఉన్నాడు వాడు, ఇంకా బతికున్నాడు. 6వ తరగతి చదివి బిడ్డను చదువు మానిపించి, ఎంత భయంకరమైన శాపం అండి. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, నీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, అన్ని జనులు మిమ్మల్ని చూసి ప్రభువుని నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని జనులకు మీరు సాక్షులుగా మారాలి. ఆమెన్ హల్లెలూయా. అన్ని జనులు మిమ్మల్ని చూసినప్పుడు యేసును చూడాలి. ఆమెన్ హల్లెలూయా. అలాంటి జీవితం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే గొప్ప రక్షణ మీకు ఇచ్చాడు. ఈ రక్షణ కాపాడుకోండి. పొరపాటును కూడా రక్షణ నిర్లక్ష్యం చేయబక్కండి. పాపం జోలికి వెళ్ళకండి. పాపం భయంకరమైందండి. అది భయంకరమైన శాపానికి తీసుకెళ్తుంది. మన పిల్లల జీవితాలు నష్టాన్ని కలగజేస్తుంది. మన పిల్లలు ఆశీర్వదించబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు పాపం చేయకుండా జాగ్రత్తగా బతికితే మీ పిల్లల్ని నా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుని నమ్ముకున్న మీరు యేసుకు సాక్షులుగా బతకండి. ఎక్కడున్నా సరే, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా మీ మాట, మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలండి. యేసు ప్రభు నమ్ముకున్నాడు భార్యను కొడుతున్నాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు భార్యను కొడుతున్నాడు. ఏం తేడా? ఏం తేడా? యేసు ప్రభు నమ్ముకున్నామా బూతులు తిడుతుంది, యేసు ప్రభు నమ్ముకున్నాడు బూతులు తిడుతున్నాడు. ఏం తేడా? ఏం తేడా? ఏం తేడా? యేసు ప్రభు నమ్ముకున్నోడికి ఏం తేడా? మీరు లోకంలో జ్యోతులుగా వెలగాలండి. ప్రభువుని చూపించాలి మన మాట ద్వారా. చదువుకునే పిల్లలు యేసు ప్రభువుని మీ కాలేజీలో మీరు చూపించగలగాలి. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించాలని, ప్రభు కొరకు మీరు రోషంగా బతికే సాక్షులుగా మీరు ఉండాలని ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను. మీ కొరకు రక్తం చెందించిన యేసుని మీకు పరిచయం చేస్తున్నాను. ఆయన కొరకు రోషంగా బతకండి, రక్షణ కాపాడుకోండి. మిమ్మల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. చెప్పండి బట్టి ప్రభు నామమున కనపడుతుంది. గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్ హల్లెలూయా. మీ ద్వారా ఈ గ్రామం అంతా ఆశీర్వదించబడబోతుంది. ఆమెన్ హల్లెలూయా. మీరు పవిత్రంగా బతికితే గ్రామం అంతా ప్రభు ఆశీర్వదిస్తాడు, అనేకుల్ని రక్షణలోకి నడిపిస్తాడు. మీరు ప్రభు సాక్షులుగా బతకండి. పాపాత్ములైన స్త్రీ జీవితాన్ని మార్చారు. సమరయ స్త్రీ జీవితాన్ని మార్చడమే కాకుండా గ్రామాన్ని అంతటినీ మార్చారు తండ్రి, మీకు స్తోత్రం. అకాల మంది పుట్టిన నా జీవితాన్ని కూడా మీరు మార్చారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. జీవితాలు మార్చగలిగిన దేవుడివి. కుల దేవుడు కాదు, మత దేవుడు కాదు, సకల జాతులకి దేవుడివి. మార్గము, సత్యము, జీవమైన దేవుడివి. నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడివి. నిత్య రాజ్యానికి చేర్చగలిగిన దేవుడివి. ఒకే ఒక నిజ రక్షకుడివి. పరిశుద్ధుడు, పూజారుహుడు, వందనము చేయటకు యోగ్యుడు, కామ క్రోధ మోహ మగమత్సరాలు లేని దేవుడు, పరిశుద్ధుడైన ఒకే ఒక నిజ రక్షకుడు నజరేయుడైన యేసు. నీ బిడ్డల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను, గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధపరచండి, నీ వెలుగులోకి నడిపించండి, అనేకులకు విడుదల దయచేయండి ప్రభు. నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు నాయనా. సహాయం చేసే హస్తాలకు నీ బిడ్డలను అప్పగిస్తున్నాను తండ్రి. కన్నీటిని తుడవగలిగిన దేవుడు, నాట్యముగా మార్చగలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రము నాయన. కన్నీరు తుడిచి నాట్యముగా మార్చే దేవుడు తండ్రి, నీకు స్తోత్రము నాయన. బ్రతుకుల్ని బాగు చేసే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం నాయన. తండ్రి, నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను తండ్రి, మీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి. మీ రెండు చేతులు పైకెత్తమా. యేసయ్యా, ఇప్పుడే నీ సన్నిధిలో సమర్పణ జీవితం. నా పాపాన్ని వదలు
డాడీ 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 నా కోసం వచ్చావు, ప్రాణం పెట్టావు, తిరిగి లేచావు. మృతుడనైన నా జీవితాన్ని మృతులలో నుంచి లేచిన దేవుడు నువ్వే. నన్ను లేపుతున్నందుకు నీకు స్తోత్రం, నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నేను సమర్పణ చేసుకుంటున్నాను ప్రభా, నేను సమర్పణ చేసుకుంటున్నాను. అడుగుమా అడుగుమా. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు దేవుడు నా యేసు దేవుడు. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు దేవుడు నా యేసు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. అందరం మోకరించి ప్రార్థన చేస్తున్నాం.